నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము సప్త శనివారాల వ్రతము అని చెప్పి. నిజంగా ఈ 7 శనివారాల వ్రతం ఎవరు ఆచరించారో ఏంటో ఈ మధ్యకాలంలో తెలియదు, కానీ ఒకరిని చూసి ఒకరైతే ఆచరించే విధానం ఎక్కువైపోయింది. అంటే మంచి చేయడంలో తప్పులేదు, పూజలు ఇలాంటివి దైవారాధనకు సంబంధించిన తప్పులేదు, కానీ అసలు నిజంగా ఇది ఎవరైనా ఆచరించారా, ఎక్కడ దీని గురించి వివరించారు, అసలు ఎలా ఆచరించాలో తెలిస్తే ఇంకా బాగుంటుందేమో అని నా ఉద్దేశం. దాని గురించి వివరణ ఇవ్వండి. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష భగవానుడు వెంకటేశ్వర స్వామి. ఆయన్ని ఆచరించడంలో, ఆయన విధానం ఆచరించడం అనేటటువంటిది ఒక గొప్ప సన్నివేశం. మీరన్నట్టు సత్యనారాయణ వ్రత కథలు కూడా మనకు అవే తెలియజేస్తున్నాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆచరించడంతోనే సత్యనారాయణ వ్రతం కూడా మనకి ఇంత వృద్ధిలోకి వచ్చిందనమాట. ఈ 7 శనివారాల వ్రతం బ్రహ్మాండ పురాణం అనేటటువంటి పురాణంలో చెప్పి ఉంది. ఆల్రెడీ పురాణంలో ఉంది. దీన్ని దేవదత్తుడు అనేటటువంటి బ్రాహ్మడు మొట్టమొదట ఆచరించాడు అని మనకు కథ తెలియజేస్తుంది. దేవదత్తుడు అనేటటువంటి బ్రాహ్మడు, అందులో ఒక అద్భుతమైనటువంటి కథలు చెప్తారు. భృగు మహర్షి యజ్ఞఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అని వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతిదేవి పట్టించుకోలేదని వాళ్ళకి శాపం ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళకి పూజార్హత ఉండదు కాక అని. అట్లాగే కైలాసం వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ ఆనంద తాండవంలో ఉండి వాళ్ళు పట్టించుకోకపోతే నీకు విగ్రహ రూపంలో పూజలు ఉండకుండుగాక అని ఆయన్ని శపించి వెళ్ళిపోతారు. ఇక ఫైనల్గా మనకు వైకుంఠానికి వచ్చేసరికి పాపం ఆయన కూడా లక్ష్మీదేవి పాదములు ఒత్తుతుంటే ఆయన యోగంలో ఆయన ఉంటే ఆయన్ని వెళ్ళి తన కుడికాలుతో వక్షస్థలం మీద తంతాడు. అప్పటికి కూడా ఆయన వెంటనే ఏమీ రియాక్ట్ అవ్వకుండా విష్ణుమూర్తి కూడా ఆయన సౌమ్యుడిగా ఉంటూ ఆయన యొక్క లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈయన ఏంటి అసలు వచ్చి ఎవరైనా గుండెల మీద తనంగానే ముందు మనకు ఆగ్రహం వస్తుంది, వాడు ఎవడైనా తర్వాత సంగతి తర్వాత ఆలోచిస్తుంది. కానీ విజ్ఞత కలగడం, దైవత్వాన్ని పొందగలగడం అంటే ఏంటంటే 2 నిమిషాలు ఆలోచించడం, అసలు ఏం జరిగింది అన్న తర్వాత యాక్షన్ అవ్వడం ఒకటి, ఇమీడియట్గా నువ్వు ఎవడిరా నన్ను దొనడానికి కానీ మొదలు పెట్టడం 2. కాబట్టి ఈయన సాత్వికుడైనటువంటి వాడు మహావిష్ణువు కాబట్టి ఆయన వెంటనే ఏమన్నారంటే దిగి, అయ్యో మహాత్మా మిమ్మల్ని నేను కనుగొనలేకపోయాను, నన్ను క్షమించండి అని కూర్చోబెట్టారు. ఇంత ఆగ్రహం కాస్త తగ్గిపోయింది. నెమ్మదిగా పాదములు పట్టుకున్నాడు, మరింత కరిగిపోయినాడు. నెమ్మదిగా పాదములు ఒత్తుతూ ఒత్తుతూ అహంకారానికి కారణమైనటువంటి కన్నుని చిదిమి వేశాడు. ఎప్పుడైతే అహంకారం అనే కన్నుని చిదిమి వేశాడో వెంటనే జ్ఞానం అనేటటువంటి జ్యోతి వెలిగింది. చూడండి, అహంకారం ఉన్నప్పుడు తలనెత్తి కనపడం. కాబట్టి ఈ అహంకారం వదిలిపోవడం అనేటటువంటిది కూడా ఈ వ్రతానికి సంబంధించినటువంటిది అని చెప్పాడు. ఇక రెండవ కథ ఏం చెప్పాడంటే, కుమ్మరివాడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఒకటి మట్టితో తయారు చేసి పెట్టుకున్నాడు. అప్పట్లో పెట్టుకొని ఆయన ఏం చేసేవాటంటే రోజు 4 మట్టి పూలు సమర్పిస్తూ ఉండేవాట. సమర్పిస్తూ ఉంటే ఆ మట్టి పుష్పాలు ఈ అర్చకులు లోపలికి వెళ్ళి రోజు అష్టదళ పాదపద్మారాధన చేస్తారు, మనకు కనపడుతూ ఉంటుంది. బంగారపు కమలములతో స్వామివారి ఎదురుకుండా 108 కమలములను పూజ చేస్తారు. ఈ 108 కమలాల మధ్య 4 రోజు మట్టి పూలు ఉంటున్నాయి. ఇవన్నీ వాటికి అంటుతున్నాయి. అందులో అది బంకమట్టి, దాంతో ఇవన్నీ అంటుతున్నాయి. అప్పట్లో మహారాజు గారు తొండమాన్ చక్రవర్తి, ఆయన వచ్చి చూస్తున్నప్పుడల్లా ఈ బంగారు పూలన్నీ దగదగా మెరుస్తున్నాయి, మట్టిలో మట్టి పూలు ఉంటున్నాయి. ఇదేమిటి అని చెప్పని రోజు అడుగుతున్నారు. వాళ్ళు ఏమోనండి మాకు తెలియదు అంటున్నారు. ఒకానొక సమయంలో వాళ్ళకి అర్చకుల మీద అనుమానం వచ్చింది. ఏమిటి, ఏమన్నా మీరే కావాలని ఏమన్నా తెచ్చి పెడుతున్నారా ఏంటి, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను, మీరు ప్రతిరోజు నాకు తెలియదు అంటున్నారు అని వాళ్ళకి అనుమానం. అప్పుడు ఆయన స్వామివారికి నమస్కారం చేశారట అర్చక స్వామి. అయ్యా, ఎక్కడి నుంచి తెస్తున్నావు అయ్యా స్వామి, ఈయనేమో నన్ను అంటున్నారు, మరి నా పరిస్థితి ఏమిటని ఆయన అర్చక స్వామివారి దండం పెట్టారు. అప్పుడు స్వామివారి తొండమాన్ చక్రవర్తి కలలో కనిపించి, ఒరే ఫలానా గ్రామంలో కుమ్మరివాడు నాకు ప్రతిరోజు పూజ చేస్తున్నాడు రా, వాణ్ణి నువ్వు తిరుమల పైకి నా దర్శనానికి తీసుకురా అని చెప్పారట. వెంటనే ఈయన ఒక్క ఉదుటం లేచాడు. తెల్లవారుజామున వచ్చేది 4:30కి. 4:30కి వచ్చే కళలు నిజం అవుతాయని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి వెంటనే ఆయన లేచి కూర్చొని నిద్ర పట్టగా
ఫలానా వ్యక్తి ఎవరు ఈ కుమ్మరివాడని చెప్పని విచారించుకొని వాళ్ళ గ్రామం ఎక్కడో తెలుసుకొని ఈ రాజుగారు బయలుదేరారంటే ముందు 2 వాహనాలు క్యాన్వాయ్ అంతా బయలుదేరి ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు రావయ్యా అని చెప్పని రాజుగారు తన రథంలో కూర్చోబెట్టుకొని ఆ 7 కొండలు పైకి ఎక్కించుకొని పైకి తీసుకొని వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేయించారు. చేయిస్తే పాప ఆ కుమ్మరివాడికి తెలియదు అసలు ఇంత స్వామివారు ఉంటారని కానీ ఇన్ని వైభవాలు జరుగుతాయని కానీ ఇవి ఏమీ ఆయనకి తెలియదు. ఆయనది ఒక మూఢభక్తి పాపం. తెలిసిందల్లా వెంకటేశ్వర స్వామి వారికి 4 పుష్పాలు సమర్పించాలి, దానికి ఒక పూల చెట్టు పెంచాలనేటటువంటి జ్ఞానం కూడా లేనటువంటి సామాన్యుడు కుమ్మరివాడిని స్వామివారు అనుగ్రహం చేశారు. ఆయనకు తోచిన పనితోటే ఆయన అర్చించుకుంటున్నాడు. నేను మొదలు పెట్టే మట్టితోనే 4 పూలు తయారు చేసి అక్కడ పెడతా. అంతే. ఆ మట్టి పూలు ఎక్కడికి వెళ్తున్నాయి? పైన ఉన్న స్వామివారి దగ్గరికి వెళుతున్నాయట. ఇంత దివ్యమైనటువంటి అనుగ్రహం స్వామివారి చేస్తే రాజుగారి రథంలో పైకెక్కాట కుమ్మరివాడు. పైకెక్కి చక్కటి స్వామివారి దర్శనం చేసుకొని ఇంత వైభవంగా ఉంటారా నా స్వామి అని చెప్పని ఆయన ఆనందపడిపోయి కళ్ళెంబడి నీళ్లు గారిపోతూ ఉన్నాయి, ఒళ్ళంతా వణికిపోతూ ఉంది. ఆనందం వస్తే చూడండి, ఆనందం కూడా తట్టుకోలేమండి, మనం దేన్ని తట్టుకోలేము. అంతే. విశేషించి ఆనందాన్ని కూడా తట్టుకోలేము. ఇది ఉన్మత్తం అంటాం మనం. అటువంటి ఆనందాన్ని అనుభవించి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా ఈ జీవితానికి ఇంకేమీ అవసరం లేదు. చూడండి, ఈవెన్ మనం ఇప్పుడు 2026 సంవత్సరంలో కూడా అదే ఫీల్ అవుతూ ఉంటాం. 2 నిమిషాలు ఎప్పుడైనా మన ఎవరికైనా తిరుమల దర్శనం కనుక దొరికిందా, దాన్ని మనం ప్రపంచం మొత్తం ఫోన్లు చేసి వాట్సాప్ చేసి నేనేం చేశానో తెలుసా, 2 నిమిషాలు స్వామివారి ముందర నుంచున్నా, నేను మొత్తం చూసా స్వామివారిని అంటాడు. దానికి మించిన గొప్పతనం ప్రపంచంలో ఏదీ లేదు. నువ్వు ఐఏఎస్ అవుగాక, ఐపీఎస్ అవుగాక, ఇంకో ముఖ్యమంత్రి అవుగాక, ఆ 2 నిమిషాలు నీ అచీవ్మెంట్ ఏంటి అంటే తిరుమలలో 2 నిమిషాల నుంచొని తేరిపారా స్వామివారిని చూడ్డం. అంతే. ఆ కుమ్మరివాడికి ఆ మహాయోగం ఎట్లా పట్టింది? రాజదర్బారుతో పట్టింది. అలా స్వామివారు అనుగ్రహం చేశారట. ఇక చివరికి కథ చెప్తారు. శని భగవానుడి కోసం ప్రత్యేకంగా ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు. సహజంగా ఈ యొక్క వ్రతాన్ని ఏలినాటి శని, ఇట్లాంటి శని బాధలు ఉన్నప్పుడు తొందరగా ఆచరించమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి ఉన్నటువంటి కారణాన్ని కూడా మనం గమనించినట్లయితే శని భగవానుడు అసలు ఒకసారి విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడు. చేసి ఆయన అన్నారు, నన్ను అందరూ దండం పెడుతున్నారు కానీ అంటే నేను అంటే ఎవరికి ఇష్టం లేదు అంటున్నారు. ఎందువల్ల అట్లా అని చెప్పనంటే శని వల్ల కలిగేది బాధలు అని, శని వల్ల కలిగేవి కష్టాలు అని అదొక నియమంగా నా మీద రుద్దేసేసి ఇక నన్ను ఎవరు కూడా ప్రీతిపాత్రుడిగా చూడరు. ఒక శుక్రుడి మీద ఉన్న అభిప్రాయం కానీ, ఒక గురుడి మీద ఉన్న అభిప్రాయం కానీ ఒక శని మీద లేదు అని ఆయన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర బాధపడ్డారట. బాధపడితే ఆయన అన్నట్ట, ఏమయ్యా నువ్వు నేను తోడల్లుళ్ళం. ఆయన జ్యేష్ఠాదేవి భర్త, ఈయన లక్ష్మీదేవి భర్త, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళు. కాబట్టి నువ్వు జ్యేష్ఠాదేవి భర్తవి నువ్వు, లక్ష్మీదేవి భర్త నేను, మన ఇద్దరం తోడల్లుళ్ళం. మన ఇద్దరం వెంకటేశ్వర స్వామి అని నా పేరు, శనైశ్వరుడు అని నీ పేరు. అంటే నెమ్మదిగా కదిలేటటువంటి వాడివి, అంటే ఫలితాన్ని కూడా నెమ్మదిగా ఇచ్చేటటువంటి వాడివి అనేటటువంటిది నీకున్నటువంటి పేరు. వెంకటేశ్వరుడు అంటే పాపములను పోగొట్టేటటువంటి వాడిని అని నాకున్నటువంటి పేరు. ఏళ్ళనాటి శని అయిపోయింది అంటే వాడు ప్రక్షాళన అయినటువంటి వాడు అని అర్థం. ఎందుకంటే ఏళ్ళనాటి శనిలో ఈయన అన్నీ చూపించేస్తాడు. అంతేగా, అన్ని రకాల అనుభవాలు ఏళ్ళనాటి శనిలో ఇచ్చేస్తాడు. అన్ని రకాల వ్యధలు అష్టమ శనిలో ఇచ్చేస్తాడు. అన్ని రకాల పదవులు అష్టమ శనిలో తీసేస్తాడు, అర్ధాష్టమ శనిలో. కాబట్టి ఏంటంటే ఒకసారి శని ప్రభావం పడింది అంటే వాడికి చాలా మెచ్యూరిటీ వచ్చిందని అర్థం అన్నమాట. కాబట్టి నన్ను డైరెక్ట్గా దర్శనం చేసిన జాతకంలో శని పీరియడ్ వచ్చినా వాడికి ఒకలాగానే ఉంటుందిరా అబ్బాయి, నువ్వేం కంగారు పడక్కర్లేదు అని చెప్పని శని భగవానుడు చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నాకేమన్నా ఓ ప్రత్యేకతను ఇవ్వు స్వామి అని అడిగితే నీ వారాన్నే నా ప్రధానమైనటువంటి వారంగా చేసుకుంటున్నాను అని వరం ఇచ్చేస్తాట శని భగవానుడు. అందుకని మనకి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రాధాన్యత. ఈ 7 శనివారాల వ్రతం అక్కడి నుంచి పుట్టింది. కాబట్టి అందరూ శనివారం ఆచరించండి అని చెప్పేశారు. కాబట్టి శని భగవానుడికి వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చిన వరం ప్రకారం ఎవరు ఈ 7 శనివారాల వ్రతం చేస్తున్నారో వాళ్ళకి శని బాధలు తొలగిపోతాయి, మృత్యు బాధలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అలాగే అపమృత్యు బాధలు తొలగిపోతాయి, అలాగే ఎప్పటి నుంచో రావలసినటువంటి బకాయిలు వసూలు అవుతాయి, లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, అభివృద్ధి ఏ రంగంలో ఉంటే వాళ్ళకి ఆ రంగంలో అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. ఇది ఒకటే అని చెప్పడానికి లేదు, దీనికి అనంతమైనటువంటి ఫలితాలు చెప్పారు. ఎందుకంటే ఆయన కలికి
ప్రధానమైనటువంటి దేవుడు కాబట్టి కలియుగంలో. ఉమ్, ఈ రకంగా శని భగవాను ఆయన అనుగ్రహం చేసి నీ వారం రోజే నన్ను పూజించాలి, నీ వారం రోజే నన్ను అర్చించాలి, నీ వారం రోజే నా తిరుమల కొండకి అందరూ రావాలి. నా తిరుమల కొండని ఎవరైతే పాదములకు చెప్పులు లేకుండా ఉమ్, చక్కగా నడిచి ఆ మెట్లు కానివ్వండి, నడకదారి కానివ్వండి, శనివారం పూట వెళ్ళి ఎవరైతే చెప్పులు లేకుండా తిరుమల కొండంతా నడుస్తారో వాళ్ళకు కూడా శని బాధలు తొలగిపోతాయి. ఇలా శని భగవానుడు వెంకటేశ్వర స్వామి వారు ఒక అనుగ్రహాన్ని ప్రజలందరికీ చేశారు. అందుకని ఇది 7 శనివారాల వ్రతం అయిందిట. కాబట్టి ఏళ్ళనాటి శని ఉన్నటువంటి వాళ్ళందరూ ఆచరించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం సింహ రాశి వాళ్ళు అష్టమ శనితో బాధపడుతున్నారు, వాళ్ళందరూ ఆచరించవచ్చు. ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నది, వాళ్ళు ఆచరించవచ్చు. కుంభరాశి వారు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది, వాళ్ళు ఆచరించవచ్చు. కన్యా రాశి వాళ్ళకి, వ్యాపారస్తులకి, కుటుంబంలో బాధలు ఉన్నటువంటి వాళ్ళకి 7వ స్థానంలో శని ఉన్నారు. దానివల్ల కుటుంబంలో బాధలు కానీ వ్యాపారంలో ఒడిదుడుకులు కానీ కలుగుతాయి 7వ స్థానంలో శని ఉంటే. కాబట్టి కన్యా రాశి వారు ఆచరించాలి. ఇలా ఎవరికి కష్టం ఉన్నప్పటికీ కూడా ఈ 7 శనివారాల వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు వ్రతాలు, నోములు అంటే ఒక ప్రత్యేకమైన పూజా విధానం. కానీ ఇప్పుడు ఆచరిస్తున్న ఈ సప్త శనివార వ్రతం విషయానికి వస్తే ఇది ఒక పూజలాగానే ఆచరిస్తున్నారు చాలా మంది. పొద్దున్నే నిత్య పూజ అలా చేస్తాము, అలా చేసుకోవటము, మామూలుగా ఏదో ఒక నైవేద్యం స్వామికి సంబంధించిన విశేషంగా ఉండడం, అంతే. ఇంకా ఒక 7 వారాలు చేయాలి ఇది అనే ఒక నియమం తప్ప ఇంకా ప్రత్యేకంగా ఏం కనిపించట్లేదు. లేదు, ఇది ఒక వ్రతం లాగా చేయమని ఉంది. అంటే పురోహితుల సమక్షంలో అలా చేయాల్సినదా? పురోహితులు ఉండాలి, తో పాటుగా ఇది కూడా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేయాలి. మనం ఏదో మనకు అవకాశం ఉంది కదా అని పొద్దున్నే దీపం పెట్టేస్తే ఇది సరిపోదు. శనివారం రాగానే తలస్నానం చేసి ఉదయం విష్ణు సహస్రనామం, గోవిందనామాలు చదువుకొని ఆ రోజు వ్రతం చేస్తున్నాను స్వామి అని దండం పెట్టుకొని ఉపవాసం ఉండి సాయంత్రం ప్రారంభం వేళలో మరల దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత ఈ వ్రతాన్ని ప్రారంభం చేయాలి. ఈ వ్రతానికి కూడా కలశం ఉంటుంది, అలాగే చక్కగా శని భగవానుడి యొక్క ఆవాహన ఉంటుంది, చక్కటి పూజా విధానం ఉంది. తర్వాత 7 దీపములను అలంకారం చేసి 7 దీపములు వెలుగుతుండగా కథ చదువుకొని ఆ కథ అక్షతలు తల మీద వేసుకొని ఆ వ్రతాన్ని పరిసమాప్తం చేయాలి. అలాగే ప్రతి వారము కూడా లడ్డూ ప్రసాదము, అన్న ప్రసాదము తప్పక నివేదన చేయాలి. వడపప్పు, పానకం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అలాగే దధ్యోదనం అనండి, చక్కెర పొంగలనండి, పులిహోర అనండి, ఏదో ఒక అన్న పదార్థంతో కూడినటువంటి లడ్డు, ప్రత్యేకంగా స్వామికి ప్రీతికరమైన బూందీ లడ్డుని చేసి నైవేద్యం పెడుతూ ప్రతివారం అలా 7 శనివారాలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉండి రాత్రి ప్రారంభ వేళలో చేయడం లాంటిదే ఈ వెంకటేశ్వర వ్రతం కూడా, 7 శనివారాల వ్రతం కూడా. అయితే మనం 7 శనివారాల పూజ అనాలి దాన్ని. రెండవ పక్షంలో ఏమంటే మేము అంత చేయలేకపోతున్నామండి అని అనుకున్న వాళ్ళు పొద్దున్నే దీపం పెట్టుకుని గబగబా పూజ చేసుకుని వెళ్ళిపోవడం అనేటువంటి. కానీ ఇది ఉదయం పూట చేసేది కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేస్తేనే దీని ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు. కొంతమంది ఏమనుకుంటారంటే 7 వారాలు చేశాను కానీ నాకేం కనపడలేదని. అంటే దాన్ని విధి విధానంగా కూడా ఆచరించాలి. చక్కగా 7వ వారం పూర్తయి 8వ వారం వడ్డీ ముద్దు అని 8వ వారం కూడా చేయమంటారు వదిలిపెట్టకుండా. 8వ వారం వ్రతం ఆచరించినటువంటి తర్వాత 7 దంపతులకి దంపతి భోజనాలు దీంట్లో విశేషం చెప్పారు. అందుకని ప్రతి శనివారం ఒక దంపతులను పిలుచుకొని పెట్టుకోవడం ఒక సంప్రదాయం. 8వ వారం చేసేటప్పుడు 7 దంపతులకి ఒకేసారి భోజనం పెట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయం. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. 7 దంపతుల్ని అర్చించి వాళ్ళకి వస్త్రభూషణాదులు సమర్పించి భోజనాలు పెడితే ఈ వ్రతం పరిసమాప్తం అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఈ వ్రతం ఆచరించే ముందు గాని అయిపోయిన తర్వాత గాని స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది శ్రేయస్కరం అంటారా? శ్రేయస్కరం. అయిపోయినటువంటి తర్వాతే వెళ్ళడం ముఖ్యం అన్నమాట. ముందేమో ముడుపు కడతారు. ముందు ఏం చేస్తామంటే మనకున్నటువంటి సమస్యకి తగినటువంటి ముడుపు స్వామివారి దగ్గర కట్టుకొని ఆ ముడుపు తీసుకెళ్లి స్వామివారి దగ్గర పెడతాం. ఇప్పుడు ముడుపు అంటే అందులో ఓన్లీ డబ్బువా లేకపోతే అక్షతలు, పసుపు, కుంకుమ? అక్షతలు, పసుపు, కుంకుమ, కొద్దిగా బియ్యము, కొద్దిగా పెసరపప్పు, దక్షిణ, అలాగే మనకి పచ్చ కర్పూరము, ఇలాచి, లవంగం, ఇవి కూడా వేయాలి. ఇది ప్రతి వారము ప్రతి వారం పెట్టాలా? మొదటి వారం కట్టిన ముడిపే అదే ప్రతి వారం పూజ దగ్గర పెట్టాలి. మొదటి వారం కట్టిన ముడుపునే ప్రతి వారం పూజ దగ్గర పెట్టి చేసుకోవడం, మళ్ళీ అక్కడ పక్కన పెట్టడం.
చివరికి అయిపోయిన తర్వాత 8 వారాలు పూర్తి అయిపోయినటువంటి తర్వాత ఈ ముడుపుని తీసుకొని వెళ్ళి పైన స్వామివారి హుండీలో సమర్పించడం. ఇది మనం చేయవలసినటువంటి విధానం. 7 వారాలు ఏ వారానికి ఆ వారం దంపతుల్ని పిలవడం లేదు, 8వ వారం 7 దంపతుల్ని పిలిచి భోజనం పెట్టడం. ఇది కూడా అయితేనే ఈ వ్రతానికి ఉద్యాపనలాగా ఇది పూర్తవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇది దంపతులకు అంటే ఒక రకంగా ఇది వాయనం ఇస్తున్నట్టే ఇరువురిని కూర్చోబెట్టి. మరి ఇది వివాహం కాని వారు ఒకవేళ వివాహం కోసమే చెయ్యాలి అనుకుంటే అలా సింగిల్ గా చేసుకున్న వాళ్ళు కూడా దంపతులకే ఇవ్వాలి. ఎవరైనా దంపతులకే ఇవ్వాలని. ఓకే ఓకే. ఆయన విష్ణువు అంటే ఆయన మొట్టమొదటి గృహస్థుట్ట లోకంలో. మొట్టమొదట అసలు ఈ వివాహ సంప్రదాయాన్ని కుటుంబ వాతావరణాన్ని చూపించింది మనకి స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు. అందుకే కాబోలు ప్రతి పెళ్ళు లక్ష్మీనారాయణులుగా భావిస్తారు. వరుడు ఎప్పుడు నారాయణ స్వరూపమే. అంతేగాని మా ఇంటి దైవం వేములవాడు రాజరాజేశ్వరుడు అండి, అందుకని మా అల్లుడు రాజరాజేశ్వరుడు అన్నారు. అవును, అల్లుడు నారాయణుడు అని అర్థం. అందుకని ఆయన గృహస్థు అంటే నారాయణుడు అని అర్థం. కాబట్టి ఆ ఆడపిల్ల ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆవిడ లక్ష్మీదేవనే అర్థం. వీళ్ళిద్దరూ ఎక్కడున్నా లక్ష్మీనారాయణలే. అందుకని దంపతులు అంటే మీరు ఎప్పుడు చేయండి లక్ష్మీనారాయణ స్వరూపంగానే పూజ చేయాలి. ఇలా ఒకటి అవ్వంగానే ఒక దంపతులకు పూజ చేసేస్తే నా ఉద్దేశంలో చాలా తేలిగ్గా లేదు, ఎప్పుడో కుదురుతుంది లేండి, ఇంకొక శనివారం సెలవు పెడతాం అనుకున్న వాళ్ళు సమయం ఉన్న వాళ్ళైతే ఆడంబరంగా అలా చేసుకోవచ్చు. 8 వారాలు అయిన తర్వాతనే ఇది పూర్తి చేయాలి. ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇది చాలా దివ్యమైనటువంటి మహత్తు కలిగినటువంటి వ్రతం. ఈ దేవదత్తుడు అనేటటువంటి బ్రాహ్మడు మొట్టమొదట ఆచరించాడు. ఇది వరకు బ్రాహ్మణులకు ఏంటంటే ఖచ్చితంగా అతిథి భోజనం చేస్తేనే భోజనం చేయాలని నియమం ఉండేది. ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళని పిలుచుకొచ్చి భోజనం చేస్తుండేవాడు. ఒకనొక సమయంలో ఈ దేవదత్తుడు కూడా వచ్చి అలాగే భోజనం చేస్తుంటే భోజనం అయిపోయిన తర్వాత అప్రయత్నంగా మీ జాతకములు చూద్దామని చెప్పి మీ దంపతులవి అని చెప్పినప్పుడు ఈ దేవదత్తుడు అనే బ్రాహ్మడి జాతకంలో ఏలినాటి శని ప్రభావం వల్ల ఆయనకు అకాల మృత్యువు సంప్రాప్తించబోతూ ఉన్నదట. ఈ వచ్చినటువంటి అతిథి దాన్ని జాతకంలో చూసి, అయ్యా నీకు ఫలానా సమయంలో మృత్యు ఉన్నది స్వామి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల, దాన్ని నువ్వు వెంటనే దోష పరిహారం ఏదైనా ఆచరించు అని చెప్పంగానే మరి ఏం ఆచరించాలండి అసలు అని వాళ్ళు సందిగ్ధపడుతున్నప్పుడు ఆ బ్రాహ్మడు చెప్తాట, నువ్వు 7 శనివారాల వ్రతం ఆచరిస్తే నీకు సమస్త శని దోషాలు అకాల మృత్యువులు అన్నీ కూడా తొలగిపోయి నీకు సంపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం కలుగుతుంది, దీర్ఘ సౌమంగళ్యం కలుగుతుంది. ఏ రకమైన శని ప్రభావాన్నైనా తీయగలిగినటువంటి శక్తి 7 శనివారాల వ్రతానికి ఉన్నది, కాబట్టి నువ్వు ఆచరించు అని చెబితే అప్పుడు ఆ దేవదత్తుడు అనే బ్రాహ్మడు చక్కగా 7 శనివారాలు ఆచరించి అప్పటికే మనస్సు సరిపోక 8వ వారం కూడా స్వామిని ఆచరించారట. ఆచరించి ఇది ఉద్యాపనగా పూర్తి చేస్తున్నాను అని 8వ వారాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి బయలుదేరి తిరుమల యాత్రకు వెళ్ళారట. ఇటువంటి వాళ్ళు వయసులో ఉన్నటువంటి వాళ్ళు చెప్పులు కింద అలిపిరి మార్గంలోనే విడిచిపెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ కనుక పైకి వెళ్ళి కనుక ఈ పని చేసినట్లయితే ఇంకా చాలా మంచి ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 8 వారాలు ఆచరించాలన్నారు కదండి, ఆ శనివారం మాత్రమే నియమాలు పాటించాలా? 8 వారాలు కంప్లీట్ అయ్యేదాకా నియమాలు పాటించాలి? శనివారం మాత్రమే. ఒక్క శనివారం మాత్రం తప్పకుండా తలస్నానం చేయడం, వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండడం, వాళ్ళ స్థితుల్ని బట్టి పూర్తిగా నియమం చేసి ఇంట్లోనే ఉండమని చెప్పంగానే భగవంతుడికి దగ్గరగా ఉండాలి. పొద్దున్నే సుప్రభాతం చేసుకోవడం, చక్కగా పొద్దున్నే సూర్యోదయానికి ముందర లేవడం, తప్పకుండా ఆ రోజు సుప్రభాతం చదవడం, తర్వాత కమలాయ సూచన కుంకుమతో మనకి ప్రపత్తి ఉంది, వెంకటేశ్వర ప్రపత్తి, ఆ స్తోత్రములు చేయడం, తలస్నానం చేయడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, ఇవన్నీ కూడా ప్రాతకాలంలో పూర్తయిపోవాలి. సాయంకాలం పూజ, గోవిందనామాలు చెప్పుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యాక సాయంత్రం పూజ చేసుకొని ఓ దంపతులకి భోజనం పెట్టి ఈయన భోజనం చేయాలి. ఈ విధంగా గనక 7 వారాలు ఆచరిస్తే సమస్త శని దోషాలు పోతాయి, సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, మీ కోరికల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. కలియుగ ప్రత్యక్ష భగవానుడైన వెంకటేశ్వరుడి దివ్యమైన కృపా కటాక్షాలు మనందరి మీద నిరంతరం కలుగుతాయి. సంతోషం అండి. శుభమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి